ఎవరైనా సరే టీవీ, కారో కొనుక్కోవాలనుకున్నప్పుడు మనకు నచ్చిన షాపో, షోరూంలోనో కొనుక్కుంటాం. తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పించుకుని మరి కొంత డిస్కౌంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రతి చోట జరిగేది ఇదే. కానీ భారత్ లాంటి దేశాన్ని అమెరికా మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనటానికి వీల్లేదు, తాము చెప్పిన చోటే కొనాలన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించడం, దీనికి భారత ప్రభుత్వం కూడా సరే అన్న చందంగా వ్యవహరించడం చూసి దేశ ప్రజలు అవాక్కవుతున్నారనే చెప్పాలి. ఇండియా ఆయిల్ ఎక్కడ కొనాలనేది డిసైడ్ చేసేది భారత ప్రధాని కాదు అమెరికా అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీ భారతదేశం అమెరికాతో చేసుకున్న ట్రాప్ డీల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికాలో అదానిపై నమోదైన కేసు ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చినప్పటి నరేంద్ర మోడీ కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తున్నట్టు రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత మాతను నరేంద్ర మోడీ అమ్మేశారు, అమెరికాకు పూర్తిగా సరెండర్ అయ్యారంటూ కూడా లోక్సభ సాక్షిగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల విషయంలో కూడా మోడీ సర్కార్ రాజీ పడిందన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు భారత్ రష్యా నుంచి చౌక ధరకు పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే ఇదే అంశానికి సంబంధించి ఒత్తిళ్లు చేయడము, సుంకాలు పెంచడంతో గత కొన్ని రోజులుగా భారత సర్కార్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును దాదాపు నిలిపివేసినట్లయిందనే చెప్పాలి. తాజాగా జరిగిన వాణిజ్య ఒప్పందం సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక నుంచి భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనబోదంటూ చెప్పేసి ఇప్పుడు అమెరికా ఆధీనంలో ఉన్న వెనిజువేలా నుంచి కూడా భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందని కూడా ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ఏమైనా ఆయిల్ కొనుగోలు చేస్తుందో లేదో అనే అంశాన్ని ఓ కన్నేసి ఉంచాలంటూ కూడా ఆయన అమెరికా అధికారులకు సూచించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చేలా భారత్కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు పీయూష్ గోయల్, జయశంకర్లు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు అంశం తమకు తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గినట్లయిందనే చర్చ కూడా సాగుతోంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పఠిస్తున్న జపం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఎవరు చూసినా ఏఐ గురించే మాట్లాడుతున్నారు. ఏఐ ప్రభావం ఐటీ రంగంపై ఎలా ఉంటుందో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇదే కారణంతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐటీ షేర్లు కుప్పగూడుతున్నాయి. ఏఐకి డేటానే ఎంతో కీలకమని, అందులో 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లాంటి దేశంలో డేటా చాలా ముఖ్యమంటూ రాహుల్ గాంధీ లోక్సభ సాక్షిగా వెల్లడించారు. కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ విదేశీ కంపెనీలకు మేలు చేసేలా డేటా సెంటర్ల పరిశ్రమకు ఏకంగా 20 ఏళ్ల పాటు పన్ను రాయితీ అందించిందంటూ విమర్శలు గుప్పించారు. డేటా లోకలైజేషన్ విధానానికి తిలోదకాలు ఇచ్చి మరీ అమెరికాకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్న చందంగా దూకుడు చూపిస్తున్నారు. గతంలో తన చర్యలతో పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పక్కా పిన్ పాయింటెడ్గా మాట్లాడుతుండటంతో లోక్సభలో ఆయన ప్రసంగానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా లోక్సభ వేదికగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన విమర్శలు ప్రజలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో ఈసారి ఎన్డీఏ సర్కార్ పలు కీలక అంశాల్లో ఇరకాటంలోకి పడిందనే చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండానే చర్చను ముగించడం చరిత్రలో మొదటిసారిగా నిలిచింది. అయితే మహిళా ఎంపీల ముసుగులో ప్రధాని మోడీపై దాడి జరిగే అవకాశం ఉందని తనకు సమాచారం రావడంతో తానే ప్రధాని మోడీని సభకు రావద్దని సూచించినట్లు ఓం బిర్లా చేసిన ప్రకటన చాలామందిని విస్మయానికి గురిచేసింది. మరోవైపు అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వలన భారత్ కంటే అమెరికాకి ఎక్కువ లాభం అనే విషయాన్ని రాహుల్ గాంధీ సభలో బలంగా వినిపించారు. గురువారం నాడు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా అనర్హుడుగా ప్రకటించాలని తాను లోక్సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు మీడియాకు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధికార బీజేపీకి పలు సవాళ్లు విసురుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. అయితే లోక్సభ సాక్షిగా రాహుల్ గాంధీ చేసిన విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఇండియాని అమ్మింది మోడీ సర్కార్ కాదు, గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ నిర్మలా సీతారామన్ లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ ఇచ్చారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వ వెర్షన్ కంటే కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పిన అంశాలే ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్లు కనిపిస్తున్నాయనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.